హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ డీకే స్టడీ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని వీడియోలు మీకోసం మేము అందించడం జరుగుతుంది. మనకి ఇక్కడ మనం చెప్పుకోబోయేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో అగ్ని వీర్ వాయు స్పోర్ట్స్ విభాగంలో మనకి పోస్టులు విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మొదటిది అథ్లెటిక్ విభాగంలో 100 మీటర్స్ అండ్ 200 మీటర్స్, మళ్ళీ 400 మీటర్స్, మరి 800 నుంచి 1500 మీటర్లు, 3000 మీటర్లలో. అలాగే హమ్మర్ త్రో అండ్ డిస్కస్, జోవెలిన్ అండ్ లాంగ్ జంప్ అంటే 8 విభాగాలలో అథ్లెటిక్ విభాగంలో పోస్టులు విడుదల చేయడం జరిగింది. అలాగే బాస్కెట్బాల్ ఆటలో 3 కేటగిరీలు ఉన్నాయి: సెంట్రల్, ఫార్వర్డ్, పాయింట్ గార్డ్. అలాగే బాక్సింగ్ విభాగంలో 5 ఉన్నాయి: 60 నుంచి 63.5 కేజీలు, 63.5 కేజీల నుంచి 67 కేజీలు, 67 నుంచి 71 కేజీలు, 71 నుంచి 75 కేజీలు, 75 నుంచి 81 కేజీల విభాగంలో మనకి బాక్సింగ్లో 5 రకాల విభాగాలలో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అలాగే సైకిల్ పోలో విభాగంలో 3 ఉన్నాయి: మిడ్ఫీల్డర్, డిఫెండర్, ఫార్వర్డ్. ఈ 3 విభాగాల్లో మనకి పోస్ట్ విడుదల చేశారు. అలాగే క్రికెట్ విభాగంలో వికెట్ కీపర్, బ్యాటర్, ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అంటే ఇందులో 4 విభాగాలు ఉన్నాయి క్రికెట్లో. అలాగే ఫుట్బాల్లో కూడా 4 ఉన్నాయి. అవి లెఫ్ట్ వింగ్ బ్యాక్, రైట్ వింగ్ బ్యాక్, లెఫ్ట్ వింగర్, రైట్ వింగర్. ఈ 4 విభాగాలు. మరియు సైక్లింగ్లో 2 ఉన్నాయి: ఇండివిజువల్ పుర్సుత్ మరియు 15 కిలోమీటర్ల స్క్రాచ్ రేస్. ఈ 2 విభాగాలు ఉన్నాయి. జిమ్నాస్టిక్లో కూడా 2 ఉన్నాయి, ఒకటే ఉంది: ఆల్రౌండర్ ఫర్ 6 అపరటస్. మరియు హ్యాండ్బాల్లో 3 ఉన్నాయి: గోల్ కీపర్, ఆల్రౌండర్, రైట్ బ్యాక్. అలాగే హాకీలో 3 ఉన్నాయి: ఫుల్ బ్యాక్, మిడ్ఫీల్డర్, ఫార్వర్డ్, డ్రాగ్ ఫ్లిక్. అలాగే టెన్నిస్ గేమ్లో సింగిల్ ఒకటే ఉంది. స్కాష్ గేమ్లో సింగిలే, అంటే ఒకటే ప్లేయర్ ఉంటారు కాబట్టి. అలాగే స్విమ్మింగ్ అండ్ డైవింగ్, ఇందులో మొత్తం 6 ఉన్నాయి: హై బోర్డ్ డైవర్, స్ప్రింగ్ బోర్డ్ డైవర్ అండ్ బటర్ఫ్లై 100 and 200 మీటర్స్. అలాగే ఐఎం 200 and 400 మీటర్స్. అలాగే ఫ్రీ స్టైల్ 200, 400, 800, 1500 మీటర్స్. అలాగే 6th వన్ బ్యాక్ స్ట్రోక్ 100, 200, 50, 100, 200 మీటర్స్. అలాగే కబడ్డీ ఆటలో మొత్తం 5 ఉన్నాయి: లెఫ్ట్ కవర్, లెఫ్ట్ రైడర్, రైట్ రైడర్, లెఫ్ట్ కార్నర్, రైట్ కార్నర్. ఈ 5 విభాగాలు ఉన్నాయి. అలాగే షూటింగ్లో 10 మీటర్ ఎయిర్ పిస్టల్, 10 మీటర్ ఎయిర్ రైఫిల్, 50 మీటర్ రైఫిల్ 3 పొజిషన్. అలాగే వాలీబాల్ గేమ్లో 3 ఉన్నాయి: సెట్టర్, యూనివర్సల్, లైబెరో. ఈ 3 విభాగాలు ఉన్నాయి. అలాగే వాటర్ పోలో గేమ్లో 3 ఉన్నాయి: ఆల్రౌండర్, సెంటర్ ఫార్వర్డ్, ఫుల్ బ్యాక్. అలాగే వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో 55, 61, 67, 73, 109 కేజీల విభాగంలో మనకి కేటగిరీలలో పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే రెస్లింగ్లో గ్రెకో రోమన్లో వెయిట్ కేటగిరీ 63 కేజీలు, 72 కేజీలు, 77 కేజీలు, 87 కేజీలు. అలాగే ఫ్రీ స్టైల్ వెయిట్ కేటగిరీలో 70 కేజీలు, 79 కేజీలు, 86 కేజీలు, 125 కేజీలు. ఉషు గేమ్లో సండా వెయిట్ కేటగిరీలో 75 కేజీలు, 80 కేజీలు, 90 కేజీలు. అలాగే తాలు గేమ్లో తాలు కేటగిరీలో. అలాగే ఈ అప్లికేషన్ని ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ చేయాలి. స్టార్టింగ్ డేట్ 20 ఆగస్టు తారీఖు నుంచి 29 ఆగస్టు తారీఖు వరకు
మనకు టైం ఉంది. మొత్తం కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీరు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ఇచ్చారు. ఇక్కడ మీరు అప్లికేషన్ ఏదైతే ఫిలప్ చేయాలో అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇందులోకి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ముందు ఎలిజిబిలిటీస్ ఇవన్నీ నోటిఫికేషన్ మీరు చెక్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ బ్లాక్. డేట్ ఆఫ్ బర్త్లో మీకు జనవరి 2 నుంచి 2004 సంవత్సరం తర్వాత పుట్టి ఉండాలి. అంటే జనవరి 2 నుంచి పుట్టి ఉండాలి. జనవరి నెల 2వ తారీఖు 2024 బాగా గుర్తుపెట్టుకోండి. మరియు 2వ తారీఖు జూలై నెల 2007 సంవత్సరం లోపు పుట్టి ఉండాలి. ఈ మధ్యలో ఈ గ్యాప్, ఈ డేట్ మధ్యలో మీరు పుట్టి ఉండినట్లయితే వాళ్ళు మాత్రమే అర్హులు. మరియు మీకు ఇద్దరికి ఒకవేళ సేమ్ డేటు ఉంటే ఎవరైతే అప్పర్ ఏజ్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే అర్హులు. అలాగే మెటీరియల్ స్టాటస్ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ విల్ అప్లై ఫర్ దీస్ పోస్ట్. అంటే వాళ్ళు మాత్రమే అప్లై చేయగలరు. ఎవరైతే పెళ్ళి కానీ బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళే. అలాగే ముఖ్యంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో ఇంటర్మీడియట్లో ఓన్లీ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ లేదా దానికి సరిసమానమైన ఎగ్జామినేషన్. అందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ ఫ్రమ్ ఎన్ ఎడ్యుకేషన్ బోర్డ్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ ఆర్ యూటీ విత్ మినిమం 50% మార్కులతో మీరు పరీక్ష పాస్ అయి ఉండాలి. లేకపోతే మరియు 50% మార్కులు ఇంగ్లీష్లో కూడా వచ్చి ఉండాలి. లేదా ఒకవేళ ఇంటర్ లేకపోతే మీకు 3 సంవత్సరాల డిప్లొమాలో ఇంజనీరింగ్ కోర్సు చేసి ఉండాలి. అందులో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటల్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ విత్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్. అంటే మినిమం 50% మార్కులతో 3 సంవత్సరాల డిప్లొమా కోర్సు, ఇంజనీరింగ్ కోర్సు చేసి ఉండాలి. మరియు దానితో పాటు మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 50% మార్కులు సంపాదించి ఉండాలి. లేదా అది కాకుండా ఇవి 2 కాకుండా రెండు కాకుండా మూడోది కూడా ఉంది. పాస్ 2 years వొకేషనల్ కోర్స్ విత్ నాన్ వొకేషనల్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. అర్థమైందా? 2 years వొకేషనల్ కోర్స్ అయినా చేసి ఉండాలి ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులలో ఫ్రమ్ ఎన్ ఎడ్యుకేషన్ బోర్డ్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్, స్టేట్ అండ్ యూటీ అంటే యూనియన్ టెరిటరీ విత్ మినిమం 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ అండ్ 50% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ వొకేషనల్ కోర్స్. సో మీకు అర్థమైంది అనుకుంటాను ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏవేవి క్వాలిఫికేషన్స్ కావాలో. అలాగే మీకు ఇక్కడ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. పాస్డ్ ఇంటర్మీడియట్ ఈక్వివాలెంట్ విత్ సబ్జెక్ట్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్టులు ఇవి 50% మార్కులు మీకు వచ్చి ఉండాలి. లేకపోతే పాస్డ్ 2 years వొకేషనల్ కోర్స్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ బోర్డ్స్. అంటే సేమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఇంతకుముందు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంజనీరింగ్ సంబంధించిన డిగ్రీకి సంబంధించిన విభాగాలలో కూడా మ్యాథమెటిక్స్ కాకుండా సైన్స్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ముఖ్యంగా మీకు కొన్ని పాయింట్స్ ఇచ్చారు. స్పోర్ట్స్ అచీవ్మెంట్స్. ఈ విభాగాలలో మీరు ఒకవేళ సర్టిఫికేట్స్ ఉన్నవారు మాత్రమే ఈ జాబ్కి అర్హులు. ఫస్ట్ వన్ A1 ఏంటంటే రిప్రజెంటెడ్ ది కంట్రీ ఇన్ జూనియర్, సీనియర్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ రికగ్నైజ్డ్ బై ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ. అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ద్వారా జూనియర్ లేదా సీనియర్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు కాంపిటీషన్ ఇచ్చిన వారై ఉండాలి. అంటే ఏదైనా స్పోర్ట్స్ విభాగంలో. అలాగే మీకు ఇప్పుడు అన్ని స్పోర్ట్స్లలో వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో ఇది అన్ని స్పోర్ట్స్కి సంబంధించింది. మీరు ఏ స్పోర్ట్స్కి సంబంధించి జాబ్ అప్లై చేస్తున్నారో, అంటే ఎవరైనా అన్ని స్పోర్ట్స్లో కాకుండా ఏదో ఒక స్పోర్ట్స్లో మీరు మీకు సంబంధించిన అర్హతలు ఉంటాయి కదా, ఆ అర్హతలకు సంబంధించి. అలాగే సెకండ్ వన్ మినిమం స్టాండర్డ్ 5th ప్లేస్లో జూనియర్ నేషనల్ కాంపిటీషన్స్ లేదా సీనియర్ నేషనల్ కాంపిటీషన్స్లో మినిమం మీరు 5th పొజిషన్ సంపాదించి ఉండాలి ఏదైనా గేమ్లో.
అలాగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ లేదా సాయి, ఇది స్పోర్ట్కి సంబంధించిన బోర్డు. ఇక్కడ స్పోర్ట్స్ డిసిప్లైన్స్ మెన్షన్ ఇక్కడ, అంటే ఆ స్పోర్ట్స్ కింద మీరు కన్సిడర్ ఉండాలి. అంటే మినిమం అంటే ప్రైవేట్ కాకుండా ఈ బోర్డ్స్ కింద ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ లేదా సాయి, ఈ బోర్డ్స్ కింద మీరు గేమ్స్ ఆడి ఉండాలి. మూడవది సి, individual should have represented state, junior, senior, national competitions conducted by respective sports federations, all India ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ లేదా సాయి. అలాగే నాలుగవది క్రికెట్ డిసిప్లిన్లో ఓన్లీ, అంటే ఈ కండిషన్ క్రికెట్కు సంబంధించిన జాబ్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకే. క్యాండిడేట్స్ హూ హ్యావ్ ప్లేడ్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఆర్ బీసీసీఐ ట్రోఫీస్, ఎవరైతే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ లేదా బీసీసీఐ ట్రోఫీలకు ఆడి ఉంటారో, మరియు అండర్-19, అండర్-23, రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, హయ్యర్ పార్టిసిపేషన్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై, వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. అలాగే ఐదవది షూటింగ్ విభాగంలో మీరు నేషనల్ ర్యాంకింగ్ అప్ టు 50, అంటే 50 లోపు ఉండాలి. ఎందులో అంటే 10 మీటర్ ఎయిర్ పిస్టల్ లేదా 10 మీటర్ ఎయిర్ రిఫైల్ విభాగంలో, మరియు 30వ ర్యాంక్ లోపు ఏదంటే 50 మీటర్ల రిఫైల్ 3 పొజిషన్స్లో. ఆర్ షుడ్ హ్యావ్ ఇంటర్నేషనల్ మెడల్ పార్టిసిపేషన్, అంటే ఇంటర్నేషనల్ ఏదైనా ఈవెంట్లో మీరు పార్టిసిపేషన్ చేసి ఉన్నవాళ్ళే ఆడరు. ఇక్కడ నోట్ ఇచ్చాడు, ఇంపార్టెంట్ నోటు. ఏదైతే మీరు సర్టిఫికెట్లు ఉన్నాయో స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికెట్స్ అప్రూవ్డ్ బై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా మీరు అప్రూవల్ అయి ఉండాలి, లేకపోతే ఖేలో ఇండియా నేషనల్ ద్వారా అప్రూవల్ అయి ఉండాలి, లేకపోతే అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ లేదా ఏదైనా యూనివర్సిటీ నుంచి మీరు పార్టిసిపేషన్ చేసినట్లు స్పోర్ట్స్లో, అంటే ఈ ఈవెంట్లలో, అంటే గవర్నమెంట్కి సంబంధించిన బోర్డులు ఏవైతే ఉన్నాయో ఆ ఈవెంట్లలో పార్టిసిపేషన్కి సంబంధించిన సర్టిఫికెట్స్ మీ యూనివర్సిటీల ద్వారా మీరు పొంది ఉండాలి. ఈ నోటిఫికేషన్స్ మీరు కంపల్సరీ చదవాలి, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే ఉన్నాయి అర్హతలు. అది తెలుసుకొని మీరు అప్లై చేసి వృధా కదా. ఇంకొకటి మెడికల్ స్టాండర్డ్స్, ఇక్కడ హైట్ ఇచ్చాడు, వెయిట్ ఇచ్చాడు. చెస్ట్ హైటు 152 సెంటీమీటర్స్ కంపల్సరీ ఉండాలి. వెయిట్ని మీ హైటు ఏజ్ను బట్టి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. చెస్ట్ ఎలా అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ షుడ్, చెస్ట్ అనేది అంటే మినిమం 77 సెంటీమీటర్లు ఉండాలి. అదే మీరు ఎక్స్పాన్షన్ అంటే గాలి వదిలినప్పుడు మినిమం 5 సెంటీమీటర్ల తేడా ఉండాలి. మరియు హియరింగ్ అంటే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ నార్మల్ హియరింగ్ ఉండాలి, అంటే నార్మల్గా మీకు వినబడుతూ ఉండాలి. 6 మీటర్ డిస్టెన్స్ నుంచి చిన్నగా ఏమైనా కానీ మీకు వినబడేటట్లు ఉండాలి. అలాగే డెంటల్, అన్ని పనులు కూడా 14 పాయింట్లలో, అంటే డెంటల్ విభాగంలో 14 పాయింట్లు ఉంటాయి. దానికి సంబంధించిన అన్ని విభాగాలలో మీరు అర్హత ఉండాలి. అలాగే విజువల్ స్టాండర్డ్స్, అంటే మీ కంటి చూపు 6/12 ఇంచ్ ఐ, కరెక్టబుల్ టు 6/6 ఇంచ్ ఐ. సో విజువల్ యాక్యుటీ ఈ విధంగా ఉండాలి. 6/12 ఇంచ్ ఐ ఉండాలి, కరెక్టబుల్లో 6/6 ఇంచ్ ఉండాలి. మ్యాక్సిమం లిమిట్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎర్రర్, సో ఇక్కడ ఇచ్చారు హైపర్ మెట్రోపియా. ఇది మీకు ఎలా అంటే మెడికల్ టెస్ట్లలో ఇది తేలుతుంది. మీరు నార్మల్గా కళ్ళు సైట్ లేకుండా ఉంటే ఈజీగా ఇందులో క్వాలిఫై అవ్వచ్చు. మినిమం సైట్ లేకుండా ఉంటే కలర్ విజన్, ఇవన్నీ మెడికల్కి సంబంధించిన టెస్ట్లలో తేలుతాయి మీకు. ఆల్రెడీ ఇవి అంటే నార్మల్ కేటగిరీస్కి సంబంధించినవి. ఆల్మోస్ట్ మీకు ఆర్మీ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారంటే మీకు ఆల్మోస్ట్ అంటే ఏ విషయాలు చేయాలి, ఏ విషయాలు చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పేసి మీకు అన్నీ తెలుసు ఆల్మోస్ట్. అంటే డ్రగ్స్ తీసుకోవడము మరియు సైకాలజికల్లీ కూడా మీరు స్టేబుల్గా ఉండాలి. అలాగే బాడీ పైన టాటూస్ ఉండడం కానీ అలాంటివి ఏమి ఉండకూడదు. ఇక్కడ ప్రతి ఒక్కటి ఇచ్చాడు. క్యాండిడేట్స్ విత్ పర్మనెంట్ బాడీ టాటూస్ ఆర్ నాట్ టు సబ్మిట్ టు పోస్ట్ కార్డ్ సైజ్ ఆఫ్ ఫొటోస్ క్లోజ్అప్ అండ్ డిస్టెన్స్ వ్యూ. సో ఇవన్నీ ఉండకూడదు, వాళ్ళు అంటే రిమూవ్ చేసుకోవాలి టెంపరీ టాటూలు ఏమైనా ఉంటే. సో ఓన్లీ సిక్ క్యాండిడేట్స్ కెన్ అప్లై. ఎయిర్కి సంబంధించినవి కొన్ని ఉంటాయి కదా,
వాళ్ళకి హెయిర్ కటింగ్, షేవింగ్ అవన్నిటికి వాళ్ళకి కొద్దిగా నిబంధనలను సడలించడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ ఒకటి అడుగుతుండు, ఒకవేళ టాటూ ఉండుంటే దానికి సైజు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుండు. సో అవి మీ దగ్గర ఉంటే ఓకే. సో మీరు నోటిఫికేషన్ చదివితే మీకు డీటెయిల్స్ పూర్తిగా క్లారిఫై అవుతాయి. లేకపోతే మీ ట్రైనర్, మీరు ఎవరైనా దగ్గరైనా కోచింగ్ తీసుకుంటే వాళ్ళని కూడా అడగండి, మీకు వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో మీరు అప్లై చేసిన తర్వాత ట్రైనింగ్కి అంటే వెళ్ళేటప్పుడు మీరు కంపల్సరీ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోస్, 1 మంత్ బ్యాక్ తీయించుకున్న ఫోటోలు, మరియు మెట్రికులేషన్ పాస్ సర్టిఫికేటు అండ్ మార్క్ షీట్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్లీ క్యారీ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్లు. అలాగే ఇంటర్మీడియట్ లేదా ఇప్పటివరకు మనమైతే ఏమేమైతే ఎడ్యుకేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చెప్పుకున్నామో అందులో ప్రతి ఒక్కటి మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒరిజినల్గా. సర్టిఫికేట్ ఆఫ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే, ఇందాక మనం టాటూ గురించి కూడా మాట్లాడుకున్నాం. నో రిస్క్ సర్టిఫికేట్, బాడీ టాటూ సర్టిఫికేట్ లాంటివి కూడా మీ దగ్గర కంపల్సరీ మీరు ఫిజిషియన్ దగ్గర తీసుకొని మెడికల్ టెస్ట్ రూపంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఒకటి ఇక్కడ ఇచ్చారు, నో రిస్క్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో అది మోడల్ అండ్ కౌంటర్ సైన్ ఇక్కడ చేయాలి కంపల్సరీ. అండ్ బాడీ టాటూకి సంబంధించింది, ఇది టాటూ అంటే టాటూకి సంబంధించిన సర్టిఫికేటే కాబట్టి ఇవి మీరు కంపల్సరీ క్యారీ చేయాల్సి ఉంటుంది ఎవరైతే టాటూ ఉంటుందో. లేకపోతే మీరు ఇన్క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు తెలుసు కదా, ఆర్మీ రూల్స్ బాగా స్ట్రిక్ట్ ఉంటాయి. ఇక్కడ మెడికల్ టెస్టులు కూడా చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది మీరు కంపల్సరీ. ఇక్కడ డీటెయిల్స్ కంపల్సరీ ఇది మీకు ఫిజిషియన్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మీరు ఫిలప్ చేసి ఇస్తారు, వాళ్ళు అంటే చెక్ చేసి ఇవన్నీ డీటెయిల్స్ మీకు ఇస్తారు వాళ్ళు. సో మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు కంపల్సరీ చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది అగ్నివీర్ అనే పథకం కింద మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు కాబట్టి మినిమం 4 years అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క మెరిట్ని బట్టి సెలక్షన్ ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించినది కేటగిరీలో మీరు ఇప్పుడు అప్లై చేయడం జరుగుతుంది. ఈ విభాగంలో మీకు ఏదైతే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారో మీరు కంపల్సరీ ఇవన్నీ తెలుసుకోవాలి. అలాగే మీకు ఎంప్లాయబిలిటీ అండ్ ట్రైనింగ్ లీవ్స్ ఇవన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్యువల్ లీవ్స్ మీకు సంవత్సరానికి 30 రోజులు ఉంటుంది. అలాగే సిక్ లీవ్లు, మెడికల్ ట్రైనర్ ఉంటారు కదా, మెడికల్ అడ్వైజ్ను బట్టి మీకు సిక్ లీవ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ అగ్నివీర్లో పనిచేసిన వాళ్ళకి సాలరీ ప్యాకేజెస్, అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే మీకు 4 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది. 4 సంవత్సరాల పీరియడ్లో మీకు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ లెవెల్లో ఉంటుంది. స్టార్టింగ్ సంవత్సరం 30,000 ఇస్తారు. ఆ 30,000లో మీకు హ్యాండ్కి అంటే చేతికి 70% వస్తుంది, అంటే 21,000. 21,000లో మీకు ఈ 9,000 అనేది అగ్నివీర్ కార్పస్ ఫండ్ కింద మీకు జమ చేస్తారు మీకు. మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 9,000 కూడా జమ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ ఇయర్లో అది 33,000 పెంచడం జరుగుతుంది. అందులో 70% అంటే 23,100 రూపాయలు మీకు చేతికి ఇస్తారు. అలాగే 9,900 రూపాయలు మీ అకౌంట్లో జమ అవుతాయి ఉంటాయి. అలాగే థర్డ్ ఇయర్లో 36,500, ఫోర్త్ ఇయర్లో 40,000. అంటే ప్రతి సంవత్సరం మీకు ఎంతో కొద్దిగా ఇంక్రిమెంట్ ఉంటుంది. అందులో మీకు 70% హ్యాండ్కి ఇచ్చి 30% మీ కార్పస్ ఫండ్లో జమ చేయడం జరుగుతుంది. అంటే ఈ కార్పస్ ఫండ్ 4 సంవత్సరాలకు మీకు 5 లక్షలు జమ అవుతుంది. మరియు కాంట్రిబ్యూషన్ టు కార్పస్ ఫండ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నుంచి ఇంకో 5,02,000 జమ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు మెరిట్ లిస్ట్లో పాస్ కాకపోతే 4 years తర్వాత ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జిట్ అయిన తర్వాత మీకు మీ చేతికి 10,04,000 మీ చేతికి వస్తుంది. ఇది సేవానిధి ప్యాకేజ్ కింద. ఇది వితౌట్ ఇంట్రెస్ట్, దీనికి ఇంట్రెస్ట్ లాంటిది ఏమి ఉండదు. సో ఈ అమౌంట్ తోటి మీరు సర్టెన్ అంటే ఏదైనా బిజినెస్ లాంటిది కానీ ఏదైనా తీసుకోవడం కానీ, మీకు ఏమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటే అది దానికి సంబంధించి పెట్టుబడికి మీకు ఉపయోగపడుతుంది ఈ అమౌంట్. ఎవరైనా కానీ మీరు మెరిట్ లిస్ట్లో ఒకవేళ సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటే 100 మందిలో 25% మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఆ విషయం మీకు తెలుసు. సో మీకు ఎవరైతే అంటే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ తెలిసిన విషయం ఇది. సో ఎవరు నిరుత్సాహపడకూడదు. దేశానికి 4 సంవత్సరాలు అయినా కానీ
మనకు సర్వ్ చేసే అవకాశం వచ్చినందుకు మనం చాలా అదృష్టవంతులం. ఇక్కడ మనము 4 సంవత్సరాల పీరియడ్‌లో మీకు ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది 48,00,000 వరకి. మీరు కావాలంటే ఇక్కడ ఉన్న వెబ్‌సైట్‌లోకెళ్ళి చెక్ చేయండి. మీకు అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ ద్వారా మీరు వేరే ప్రైవేట్ సెక్టర్‌లో కూడా బయటకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ సర్టిఫికేటు ప్రైవేట్ సెక్టర్‌లో గానీ ఎక్కడైనా జాబ్ పొందడానికి మీరు అర్హులైతారు. మీకు ఈ సర్టిఫికేటు ఎక్స్ సర్వీస్‌కి, మెయిన్‌కి సంబంధించిన సర్వీసెస్ వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో వాళ్ళలాగా కాకుండా మీకు ఇది స్కిల్ సర్టిఫికేట్ లాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మీకు సెలక్షన్ ప్రొసీడ్యూరు అంటే 18 సెప్టెంబరు, 19, 20 ఈ 3 రోజులు మీకు ఫిజికల్ టెస్ట్‌లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ అంటే ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చాడు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ న్యూఢిల్లీ. ఇక్కడ మీకు అంటే ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన విభాగంలో మాత్రమే మీకు స్పోర్ట్స్ కేటగిరీలో ఈ జాబ్‌లు ఇవ్వడం జరుగుతుంది. ఏమేమైతే టెస్ట్‌లు ఉన్నాయో మీకు కంపల్సరీ అడ్మిట్ కార్డ్‌లో ఇస్తారు హాల్ టికెట్‌లో. ఇక్కడ స్పోర్ట్స్ స్పెసిఫిక్ ట్రయల్స్ ఇన్ ది రెస్పెక్టివ్ స్పోర్ట్స్ డిసిప్లిన్ అంటే మీకు ఏ విభాగంలోనైతే మీరు అప్లై చేసుకున్నారో దానికి సంబంధించిన ఈ 3 రోజులు టెస్టులు మీకు ఫిజికల్ టెస్టులు అవన్నీ క్వాలిఫికేషన్స్ పెట్టడం జరుగుతుంది. మీరు సెలెక్ట్ అయిన వాళ్ళు 23 సెప్టెంబర్ రోజు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంటేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ మరియు ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ రికమెండెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే అది కూడా 4th డే కూడా పాస్ అవుతారో వాళ్ళకి 5th డే మెడికల్ ఎగ్జామినేషన్, ఫైనల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అంటే ఇప్పుడు ఈ 3 డేస్‌లో మీరుకి ఏ ఎగ్జామినేషన్ పెడతారంటే 10 పుషప్స్ ఇన్ 1 మినిట్‌లో 10 పుషప్స్ చేయాలి. ఆఫ్టర్ అంటే ఇక్కడ ఉన్నది 1.6 కిలోమీటర్ రన్ చేసిన తర్వాత 7 నిమిషాలలో మీరు 1.6 కిలోమీటర్ రన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 10 పుషప్స్ ఇన్ 1 మినిట్ అండ్ 10 సిటప్స్ ఇన్ 1 మినిట్ అండ్ 20 స్క్వాట్స్ ఇన్ 1 మినిట్‌లో చేయాల్సి ఉంటుంది మీరు. అలాగే మీరు ఏదైతే ఈ 1.6 ర్యాంకే ఎవరైతే కంప్లీట్ చేస్తారో 7 నిమిషాలలో ఆ ఎలిజిబిలిటీ అయిన క్యాండిడేట్స్‌కి 10 నిమిషాల తర్వాత ఈ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఈ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు 2 నిమిషాల తర్వాత ఈ టెస్ట్ పెడతారు. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత ఈ 10 స్క్వాట్స్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మరి నేను ఇప్పటివరకు చెప్పిన డీటెయిల్స్ మ్యాక్సిమం అన్ని డీటెయిల్స్ విషయాలు కవర్ చేశాను. ఏవైనా అర్థం కాని వాళ్ళు ఉంటే కంపల్సరీ వాళ్ళు ఈ నోటిఫికేషన్ కంపల్సరీ చదవాల్సిందే. ప్రతి ఒక్కటి మీరు వెరిఫికేషన్ చేసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాని ఉంటే మీ సీనియర్స్ని కానీ ట్రైనర్స్ని కానీ అడిగి తెలుసుకోండి. సో ఇలాంటి మరిన్ని విషయాలు మీకు మరిన్ని వీడియోలలో నేను కంపల్సరీ అందిస్తాను. ఎందుకంటే మీకు ఈ దేశానికి మీరే ఒక ఆయువు పట్టు కాబట్టి. సో నాకు మీరు అందించాల్సిన సహకారం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మరిన్ని మీ ఫ్రెండ్స్కి ఇలాంటి వీడియోలు చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కంపల్సరీ మీ యొక్క సపోర్ట్ నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్.